గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మనకి తొలి పూజ వినాయకుడికి చేస్తాం. మొదటి పూజ, ప్రథమ పూజ, ప్రధాన పూజ. ముందు వినాయక పూజ చేశాక అన్ని చేస్తాం. ఏది చేసినా మొదటి పూజ వినాయకుడు. వినాయకుడు చాలా తెలివి గలవాడు, చాలా వివేకవంతుడు. స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి రెండు ఉన్నవాడు గణేశుడు. ఆయనకి స్థూల బుద్ధి ఉంది, సూక్ష్మ బుద్ధి ఉంది, రెండు ఉన్నవాడు. ఓ పని స్థూలంగా చేయగలడు, ఓ పని సూక్ష్మంగా చేయగలడు. భౌతికంగా చేసి పని బాగానే చేస్తాడు, కేవలం తెలివితేటలతో ఆలోచన చేసి పని కూడా బాగానే చేయడు. రెండు పనులు బాగా చక్కబెట్టగలడు. ఆయనే స్వామి, వినాయక స్వామి. ఆయన ఆ ఏనుగు తొండం ఉంది చూడండి, ఆ తొండంతో పెద్ద పెద్ద చెట్టుల్ని పడగొట్టేయగలడు. మీరు ఆ తొండం దగ్గరికి పట్టుకెళ్ళి గుండు సూది పెడితే గుండు సూది కూడా తొండంతో లాగేస్తారు. మీరు ఎప్పుడైనా వినాయకుడు ఆ ఏనుగు దగ్గర పెట్టిన తొండం దగ్గర గుండు సూదిని కూడా పట్టేసుకుంటుంది. తొండం చెట్లని పడగొట్టేయగలదు. అంటే తొండానికి అంత శక్తి. అంటే స్థూలమైన పనులు చేయగలదు, అతి సూక్ష్మమైన పనులు చేయగలదు. అంటే బలంతో చేసి పనులు చేయగలడు వినాయకుడు. మామూలుగా తెలివిని ఉపయోగించి, వివేకాన్ని ఉపయోగించి, బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి చేసే పనులు కూడా చేయగలడు వినాయకుడు. వినాయక స్వామికి వాహనం ఎలుక, మూషిక వాహనుడు, గరుడ వాహనుడు విష్ణువు, వృషభ వాహనుడు శివుడు, మయూర వాహనుడు సుబ్రహ్మణ్య స్వామి. ఈయనేం వాహనుడు మూషిక వాహనుడు. ఎక్కడికి వెళ్ళినా ఎలుక మీద వెళ్ళిపోతాం. ఆయనకి వెహికల్ అనమాట. మీరందరూ కార్లు ఉన్నవాళ్ళు కారులోనే, బళ్ళు ఉన్నవాళ్ళు బళ్ళలోనే ఎలాగ వెళ్తున్నారు. కారు ఉంటే కారు, బస్సు ఉంటే బస్సు, బండి ఉంటే బండి ఎలాగ వెళ్తున్నారు. ఆడికి వాహనం ఎలుక. ఎక్కడికి వెళ్ళినా ఎలుక మీద వెళ్ళిపోతాం. చాలా మందికి ఎలుక వాహనం ఏంటి అనుకుంటారు. గరుడ వాహనం బాగానే ఉంది, మయూర వాహనం బాగుంది, ఎలుకని వేసి ఎక్కడ తిరుగుతాడు. అక్కడ ఎలుక అంటే మనస్సు. ఎలుక మనస్సు అనమాట, మనస్సు గుర్తుంది. మూషిక వాహనుడు వినాయకుడు. ఎలుక ఏం చేస్తుందంటే పగల తిరగదు. ఎలుక మీ ఇంట్లో ఉన్నా పగలంత కనపడవు, రాత్రులు చప్పులు చేస్తూ ఉంటాయి. ఈ గది నుంచి ఆ గదిలోకి, ఆ గది నుంచి ఈ గదిలోకి తిరుగుతూ ఉంటాయి. మీరు అక్కడ ఏమైనా పెట్టుకుంటారనుకోండి, గూట్లు అయి తినేస్తూ ఉంటాయి. పగలు తిరగదు, పగలు కనపడవు. మీరు పగలు ఎక్కడైనా దాచుకుంటారనుకోండి వస్తువులు, బీరువాళ్ళు సరిగ్గా వేసుకుపోతే శుభ్రంగా రాత్రులు తిని పెడతాయి. అట్టిపళ్ళు అన్నీ తినేస్తాయి. పెద్ద పెద్ద బీరువాళ్ళకు కూడా రంధ్రాలు కొట్టేస్తాయి. పెద్ద పెద్ద బీరువాళ్ళకు కూడా రంధ్రాలు కొట్టేస్తాయి. పగలు తిరగదు, రాత్రిలో తిరుగుతూ ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా జ్ఞానంలోకి వెళ్ళదు, అజ్ఞానంలో తిరుగుతూ ఉంటుంది. మన అజ్ఞానం అంటే రాత్రి. ఊళ్ళో గొడవలు, భీమవరంలో గొడవలు, దేశంలో గొడవలు, దేశంలో వస్తువులు, మనసు పోజేసి తెచ్చుకోవాలి. అదే ఎలుక. మనకు దేశంలో అన్ని గొడవలు కావాలి, ఎందుకు పనికి రాని గొడవలు అన్నీ కావాలి. ఎలుక అదే పని. పోయినా చిన్నది తినేసి ఊరుకుంటుందంటే మిగతా చిన్నగా మిగిలిన ఇళ్ళ కన్నంలో పెట్టేసుకుంటా ఉంటాం. కోటింగ్ అనమాట. చిన్న తింటలే తీసుకెళ్ళి దాని కన్నాలు ఉంటాయి కదా, ఎలక కన్నాలు అందరూ పెట్టేసుకుంటుంది. మన మనస్సు చేసే పని కూడా అదే. మన మనస్సు కూడా ఎలకలాంటిది. ఆ ఎలుకని స్వాధీనం చేసుకుని దాని కింద, వాడి కింద ఎలుక్కి ఆ గణేశుడు ఏం చేశాడంటే తన ఆసనం కింద పెట్టుకున్నాడు, తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి గణేశుడు ఈశ్వరుడు అయిపోయాడు. ఎవడైతే మనస్సును స్వాధీనం చేసుకున్నాడో, మనస్సును అదుపులో పెట్టుకున్నాడో, ఎవడైతే వాడి మనస్సు మీద వాడి స్వారీ చేస్తున్నాడో వాడి దేవుడు అవుతాడు. శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థ ఫలదం, శ్రీకరం చింతితార్థ ఫలదం, శ్రీ గణనాథం భజామ్యహం. సామ్రాజ్యం శ్రీకంఠాత్మజం, శ్రీత సామ్రాజ్యం శ్రీగణనాథం భజామ్యహం. రంజిత నాటక రంగ పోషణం, సింజిత వరమణిమయ భూషణం, సింజిత నాటక రంగ పోషణం,
భూషణం ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపోషణం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం